వీటెన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారందరికీ మీ చల్లని దీవెనలు అందించాలని కోరుతున్న సీఎం వైఎస్ జగన్. లిక్కర్ స్కామ్ లో కుమార్తె జైలుకు పోకపోయి ఉంటే ప్రజలకు చంద్రశేఖరరావు చూడడం గగనమై ఉండేది. 5 ఏళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలతో జనంపై బాధిన సొమ్ములు కూడా అమ్మఒడికి ఖర్చు చేయని జగన్ రెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా నేడు మదనపల్లె సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఏపీలో ఎన్నికలు వస్తున్నాయని, కానీ ప్రతిపక్షంలో ఉన్న వారంతా విడివిడిగా రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికి లేదని ఎత్తిపొడిచారు. అధికారం కోసం గుంపులుగా తోడేళ్ల మందల జెండాలు జతకట్టి అబద్దాలతో వస్తున్నారని విమర్శించారు. జెండాలు జట్టు కట్టడమే వారి పని అని, మీ గుండెల్లో గుడి కట్టడమే జగన్ చేసిన పని అని పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థిగా మీతో నిలబడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరికీ పరిచయస్తుడు, మంచివాడు. మీ అందరి చల్లని దీవెనలు మిథున్పై ఉంచవలసిందిగా మీ అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా కోడూరు నుంచి సీను నిలబడతా ఉన్నాడు. ఈసారి సీను 5వసారి ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తా ఉన్నాడు. నిజంగా మంచివాడు కాబట్టి ఇలా తాను 5వసారి గెలవగలిగే పరిస్థితిలో తాను పోటీ చేస్తా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు సీనుపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. రాయచోటు నుంచి శ్రీకాంత్ నిలబడతా ఉన్నాడు. తాను కూడా ఎమ్మెల్యే అని చెప్పడం కన్నా నాకు మంచి స్నేహితుడు అని చెప్పచ్చు. మీ చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు శ్రీకాంత్పై కూడా ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. రాజంపేట నుంచి అమరన్న నిలబడతా ఉన్నాడు. అమరన్నను ఎవరు కలిసినా కూడా సౌమ్యుడు అనే మాట ఎప్పుడూ వాళ్ళ పెదాల మీద ఉంటుంది. మంచివాడు, సౌమ్యుడు, మాటిస్తే మాట మీద నిలబడతాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అమరన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. తమ్మలపల్లె నియోజకవర్గం నుంచి ద్వారకన్న నిలబడతా ఉన్నాడు. ద్వారకన్న కూడా మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ద్వారకన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. ఇక మదనపల్లి నుంచి మీ వాడు అతి సామాన్యుడు, కేవలం ఒక ఉద్యోగస్తుడు. అధికారం పోకపోయి ఉంటే, కింద పడి కాలు విరగకుండా ఉండి ఉంటే, లిక్కర్ స్కామ్ లో కుమార్తె జైలుకు పోకపోయి ఉంటే ప్రజలకు చంద్రశేఖరరావు చూడడం గగనమై ఉండేది. కేసీఆర్ చేసిన పాపాలు ఎలాగైతే తగిలి ఆయన పిల్లలు జైలుకెళ్తున్నారో, అలాగే ముఖ్యమంత్రిగా తెలంగాణకు చేసిన అన్యాయం తమకు తగులుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తాను చేసిన పాపాలు తమ ఖాతాలో రాయాలని భావిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని అంటున్నారని, కానీ అసలు మేం వచ్చింది ఎప్పుడు, కరువు తెచ్చింది ఎప్పుడు అని ధ్వజమెత్తారు. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు వర్షాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో తెలియదా అని ప్రశ్నించారు రేవంత్. చలికాలం అయిన డిసెంబర్ లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అలాంటప్పుడు వర్షాలు పడలేదని అనడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ పాపాల కారణంగానే వరుణదేవుడు వర్షాలు కురిపించడం లేదని ఎద్దేవా చేశారు. నీ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల అప్పు కూడా మాకు అప్పగించావని కేసీఆర్ పై మండిపడ్డారు. తాము రోజుకు 18 గంటలు కష్టపడి రాష్ట్రాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట పట్టినరు, సంతోషం. 10 సంవత్సరాల తర్వాతైనా తెలంగాణ ఉన్నది, తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా.
ఎందుకంటే అధికారం కోల్పోకపోయి ఉండుంటే, అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కింద పడి గాయం కాకపోయి ఉండుంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయి ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు. తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. వారు అధికారం కోల్పోయినందుకు, కిందపడి గాయమైనందుకు, కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా. కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వానకాలం, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చలికాలం. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 తారీఖు నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు. మరి జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబరు, డిసెంబర్ 7 తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రిగా ఉంటుంది, తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే. మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక కరువు వచ్చింది. నీ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే, ఆ రోజు నుంచి రోజుకు 18 నుంచి 20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు? నేను ఒక్కటే అడగదలుచుకున్నా, ఏరా రాము వానకాలం అంటే నీకు తెలియదా అంటే, అదెందుకు తెలియదు సార్ చలికాలంలో వస్తుందని వెనకటి కూడా భలే చెప్పిండంట. చంద్రశేఖరరావు గారు కూడా గట్లే చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం. మేము వచ్చింది ఎప్పుడు, వానలు రాకపోయేప్పుడు, కరువు మేమెప్పుడు తెస్తుమే? నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది. నువ్వు చేసిన పాపాలు ఎట్లా నీ పిల్లలకు తగులుకొని జైలు కోతురో, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము, ఆ వానకాలంలో వానలు పడకపోవడం వల్ల 23లో వానలు పడకపోవడం వల్ల 24లో కరువు వచ్చింది. మేము వచ్చింది చలికాలంలో, చలికాలం నుంచి ఎండాకాలం పోతున్నాం. నిజంగానే కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా, వానలు పడతలేవా, కాంగ్రెస్ వల్ల ఏమైనా ప్రకృతి మన మీద పగబట్టిందా లెక్క అప్పుడు తెలుస్తుంది. 5 ఏళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలతో జనంపై బాధిన సొమ్ములు కూడా అమ్మఒడికి ఖర్చు చేయని జగన్ రెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్ నుంచి అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. నిరంతర బాధుడి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. 5 సంవత్సరాలుగా అధికారం చేపట్టిన దగ్గర నుంచి 2019 జూన్ నుంచి మొదలెట్టి ఇప్పటి వరకు ఈయన గారు బాధనటువంటి నెల లేదు. రాష్ట్ర ప్రజలపైన ఏదో ఒక భారం మోపుతూనే పోతున్నాడు. ఇదిగో ఈ రకంగా కొంత ఉపశమనం కలిగించాడు, ఈ రకంగా ప్రజలపైన భారాన్ని కొద్దిగా తగ్గించాడని చెప్పుకోవడానికి ఒక్క అంశం కూడా లేదు. అన్ని రకాల బాధలు అన్నమాట. అన్నిటికంటే ఎక్కువగా బాధింది విద్యుత్ ఛార్జీలు. గత 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 10 సార్లు, నిన్ననే మళ్ళీ కొత్తగా 2,149 కోట్ల రూపాయల భారం విద్యుత్ ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, ట్రూఅప్ మరియు వేరియబుల్ ఛార్జీల పేరుతో 2,149 కోట్ల భారం. ఎన్నికల వేళ భారీ షాక్. అంటే ఇంకొక నెల రోజుల్లో మోటాముల్లి సర్దుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో కూడా జగన్ రెడ్డి ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రజలపైన కనికరం చూపించట్లా. బాధుడే బాధుడు, విపరీతమైనటువంటి బాధుడు. 2014-19 మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ఒక్క పైసా భారాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలపైన విద్యుత్ ఛార్జీల పేరుతో ఒక్క పైసా కూడా భారం పడకుండా చూస్తూ నిరంతరం 24/7 నాణ్యమైనటువంటి విద్యుత్తును సరఫరా చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిన్న కొత్తగా
వేసినటువంటి 2,149 కోట్ల రూపాయల భారంతో కలుపుకొని దాదాపుగా 27,500 కోట్లు 27,500 కోట్ల అక్షరాల ఒక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతోనే రాష్ట్ర ప్రజలపైన భారం మోపినటువంటి పరిస్థితి అండి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 10 సార్లు విద్యుత్ ఛార్జీలు రకరకాల పేర్లతో పెంచి 27,500 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపైన మోపడం జరిగింది. బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు ఎంఆర్పీఎస్ నాయకులు. తదుపరి జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న మాదిగలకు ఒక్క ఎంపీ సీటు కూడా కేటాయించలేదని, తెలంగాణ రాష్ట్రంలో 17 అసెంబ్లీ స్థానాలు ఉండి అందులో పార్లమెంట్ 3 స్థానాలు ఉంటే కనీసం ఒక్కటి కూడా అధిక జనాభా కలిగిన మాదిగలకి కేటాయించలేదని చెన్నూరు సమ్మయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మాదిగలను అవమానించి మాలలను అందరం ఎక్కించుకుని వాళ్లకు అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాల్లో సీట్లు కేటాయించడాన్ని మాదిగ సమాజం నిరసనలు చేస్తుందని సమ్మయ్య అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేసి మాదిగలకు పార్లమెంట్ స్థానాలు 2 కేటాయించాలని సమ్మయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 80 లక్షలు కలిగిన మాదిగలకు పార్లమెంట్ లో 1 స్థానాన్ని కల్పించకపోవడాన్ని చెన్నూరు సమ్మయ్య ఆశ్చర్యపన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు అసెంబ్లీ స్థానాలలో కూడా మాలలకు కొమ్ము కాస్తూ మాదిగలకు అన్యాయం చేస్తూ మాలలకే ఎక్కువ సీట్లు కేటాయించడం జరిగింది. అయినా కూడా పార్లమెంటు స్థానాలలో మాదిగలకు న్యాయం చేస్తుందేమని చెప్పి మేము కొంతవరకు ఆశించినాం. సామాజిక న్యాయం లేని కాంగ్రెస్ పార్టీ అని తెలిసి కూడా మేము ఈ తెలంగాణ సమాజం కొంత భ్రమల్లో పడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి పూర్తిగా మాలలకు కొమ్ము కాస్తూ ఏదైతే నాడు కేసీఆర్ గారు ఒక దొర పోకడలో పోయి ఒక వెలమ పోకడలో పోయి ఒక దొరగా మారిండో, ఇవాళ రేవంత్ రెడ్డి పోకడలో పోయి పటేళ్ల రాజ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పటేళ్ల రాజ్యానికి చర్మగీతం పాడడం కోసం ఏదైతే మందకృష్ణ మాదిగ అన్న ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతమైనటువంటి బెల్లంపల్లి నియోజకవర్గంలో నిరసన చేపట్టడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్లుంటే ఈ 17 పార్లమెంట్లలో ఒక 3 రిజర్వ్ స్థానాలుంటే ఆ 3 ఎస్సీ రిజర్వ్ స్థానాలలో ఈ రాష్ట్రంలో 80 లక్షలున్న మాదిగలకు ఒక సీటు కూడా కేటాయించకపోవడం ఇది నిజంగా బాధాకరం. ఏదైతే నాగర్ కర్నూలు కావచ్చు, వరంగల్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఈ పెద్దపల్లిలో వంశీ అనే ఏదైతే వివేక్ గారి కొడుకు కేటాయించడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంట్ వాళ్ళ తాతల కాలం నుండి వాళ్ళే పాలించడం జరుగుతుంది. ఇక్కడ బెల్లంపల్లిలో ఏదైతే వినోద్ గారు, పక్కనే చెన్నూరులో వివేక్ గారు, ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు ఆయన కొడుకు వంశీ. ఒక కుటుంబంలో మూడింటిని కేటాయించి మాదిగలకు ఒక సీటు కూడా కేటాయించకపోవడం బాధాకరం. నాడు కేసీఆర్ పాలనలో మనం కుటుంబ పాలన అని చెప్పి మాట్లాడినాం కదా, అదే వివేక్ గారు కుటుంబ పాలన మాట్లాడి అభివృద్ధి సంక్షేమం గేట్లు తెరవాలి. చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగారెడ్డి జిల్లా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, ప్రతి క్వింటాకు 500 బోనస్ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడారు. దివాలా కోరు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా ప్రకృతి విపత్తు కానే కాదు, కాంగ్రెస్ పాలన తీసుకొచ్చిన విపత్తు ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, అలాగే రైతులకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, బోనస్ తో పాటు మిగిలిన పంటలు కొనాలని, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ అందించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరవడం కాదు, అభివృద్ధి సంక్షేమం గేట్లు తెరవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం రైతులకు నష్టం కలిగించే విధంగా ఉందన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే 6వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుందన్నారు. మన వరి పంట దాన్ని కూడా బోనస్ ఇవ్వాలని, అదేవిధంగా నష్టపరిహారం ఇవ్వాలని మీ అందరికీ మరి ప్రభుత్వం మేము మన బీఆర్ఎస్ పార్టీ ఇది ప్రకృతి పరంగా వచ్చిన విపత్తు కాదమ్మా.
పొందించినటువంటి విపత్తు కాబట్టి తక్షణం దీని మీద చర్య తీసుకుంటాం. ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి, 5,000 క్వింటాల్కు బోనస్ ఇవ్వాలని పర్లేదు డిమాండ్. 500 ఒక క్వింటాల్ ఆ డిమాండ్ లేకుంటే 6 తారీఖు లోపల డిసిషన్ తీసుకుంటే 6 నాడు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిలబడి వ్యవస్థ కానీ రైతు ఏడిసిన రాజ్యం కానీ ఎక్కడ పారముట్టదు. మరి ఆ రకంగా ఈ దివాలాకోర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా, ఈరోజు రైతుల కష్టాలు పట్టించుకోకుండా, ఇది ప్రకృతి విపత్తు కానే కాదు, కాంగ్రెస్ పాలన తీసుకొచ్చిన విపత్తు. అందుకే రైతులను ఆదుకోవాలి. రైతులకు ఖచ్చితంగా ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. మరి రైతులకు 500 బోనస్తో పాటు ఏదైనా మిగిలిన పంట ఉంటే దాన్ని కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటుతో పాటు నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. ఈరోజు నీళ్లకు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలి. ఈరోజు ఒక గేటు తెరిస్తే వేరే పార్టీ వాళ్ళు జాయిన్ అవుతున్నది కాదు. ఈరోజు సంక్షేమ గేట్లు తెరవాలి. ఈరోజు రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి గేటు తెరవాలి. ఈరోజు అభివృద్ధికి సంబంధించిన గేటు తెరవాలి తప్పించి ఈరోజు ఎంతసేపు వాళ్ళ ఆలోచన విధానం రైతులకు నష్టం చేయాలి, ఈరోజు ప్రతీకారం తీర్చుకోవాలనే ధోరణితో ఈరోజు వెళ్తున్నటువంటి తీరు ఈరోజు ప్రజలు రైతులు ఘోరంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టించుకోకపోయి మరి దీని మీద దృష్టి సారించకపోతే 6వ తారీఖు నాడు మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో చేస్తామని మీద తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై రైతుల మన రాష్ట్రంలో రైతు భవిష్యత్తు చూస్తుంటే ఈ 3 నెలల్లోనే గత ప్రభుత్వం అక్కడ పోయిందో లేదో ఇక్కడ ఈ 3 నెలల్లోనే రైతులది మళ్ళీ మొదటి సమస్య మొదలైంది. ఎందుకంటే ఎండిపోయిన పంటలు సరైన సమయానికి రైతు బంధు అందక ఇబ్బందులు, 24 గంటలు కరెంటు లేక బోర్లు ఫెయిల్ కావడము, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడము, మళ్ళీ ముందు ఏ పరిస్థితి ఉండేదో మన రాష్ట్రంలో అదేవిధంగా ఈ రోజు మనకు కనబడుతుంది. ఎందుకనంటే ఇది ప్రకృతి వైపరీత్యంతో కాకుండా ప్రభుత్వం కూడా సరైన సమయానికి రైతుకు ఏ విధంగా నీరు అందించడం కానీ కరెంట్ ఇవ్వడం కానీ సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే ఈరోజు రైతు ఘోష మొదలైంది. మళ్ళీ ఈ ప్రభుత్వం తాను వచ్చిన తర్వాత రైతుకు ఎంతో మేలు చేస్తానని మాట ఇచ్చి వచ్చింది, కానీ వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లోనే రైతు కోసం ఎంతగా ఉందో మనం ఈరోజు మనకు కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రం యావత్తు మరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క రైతు కోస చూడలేక మరి మీ అందరికీ తెలుసు మరి ఈ యొక్క వైపరీత్యం ఏదైతే ఉందో పంటలు ఎండిపోతూ కాలబెట్టుకున్న రైతులను మనం అందరం కూడా రోజు మరి అక్కడక్కడ మరి వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రైతులకు అనేక రకాలుగా మరి ఏదైతే హామీలు ఇచ్చిండ్రో వాటిని నెరవేర్చకపోతూ రైతు ఘోష పుచ్చుకుంటుంది. కాబట్టి ఈ రాజ్యం తప్పకుండా అదే ఏదైతే ఒక నానుడి ఉందో ఎద్దేడ్చిన అవసరం ఉండదు, మరి రైతు చేసిన రాజ్యం ఉండదు అన్నట్టు తప్పకుండా ఈ యొక్క మరి ఏదైతే ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క మరి అన్నీ కూడా నెరవేర్చాలి. మరి ఏదైతే మరి ముఖ్యంగా మరి మా ఏరియాలో కూడా మొన్నటి అకాల వర్షంతో మామిడి పంట ఏదైతే పడిపోయిందో రాలిపోయిందో, అదేవిధంగా జొన్నలు మక్కలు మరి నేలన గులి అంతా కూడా పాడైపోతున్నది. కాబట్టి అవి దేని కూడా పనికిరాకుండా, అదేవిధంగా మక్కలు కూడా కాబట్టి
మేము అనేది డిమాండ్ ప్రభుత్వాన్ని ఈ యొక్క మరి రైతులకు వారికి నష్టపరిహారము ఎకరానికి 25,000 చొప్పున ఇవ్వాలని, అదేవిధంగా మరి ఎక్కడైతే వరి పంట పడుతుందో దానికి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది 500, అది కూడా ఇవ్వాలని మీ అందరినీ మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతూ, ఎందుకంటే ప్రజలను బాగున్నప్పుడే రాజ్యం బాగుంటుంది కాబట్టి మీరందరూ కూడా మరి ముఖ్యంగా అన్నం పెట్టి రైతు బాగుండాలి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ బీజీఆర్ నగర్ జ్యోతిరావు కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బాన్సీ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ పేలడంతో ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. స్థానికులందరూ మంటలను ఆర్పి బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. స్థానికులు అందరి సహకారంతో మంటలను ఆర్పి బాలుడి ప్రాణాలను కాపాడారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. చేనేత కార్మికులను గతంలో ఆదుకున్నది, రేపు ఆదుకోబోయేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె అనంతపురం రూరల్ మండలం పరిధిలో 2వ రోజు పర్యటించారు. సిండికేట్ నగర్, రాచనాపల్లి, ఎస్సీ కాలనీ, దోబీ కాలనీ, బిఎన్ఆర్ కాలనీ, అక్కంపల్లె, ఎన్ఆర్ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, ధర్మభిక్షణ్ కాలనీ, సదాశివనగర్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాలనీలకు వచ్చిన సునీతకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. రంజాన్ మాస నేపథ్యంలో ముస్లింలతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు ఏవైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. అబద్ధపు హామీలు, సానుభూతి మాటలు మాట్లాడుతూ ఎమ్మెల్యే అయిన ప్రకాష్ రెడ్డి ఏ రోజు ప్రజా సమస్యలపై స్పందించిన దాఖలాలు లేవన్నారు. అందుకే ఇప్పుడు ప్రజలంతా ఆయనకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రూరల్ కాలనీలో చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉన్నారని, వారి ఇబ్బందులు కూడా తమకు తెలుసునన్నారు. నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కాలనీలో మన బూత్ కన్వీనర్లు గాని, బిఎల్ఏలు గాని, యూనిట్ ఇన్ఛార్జీలు గాని, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు గాని 30 కుటుంబాలకు కూడా సాధికార సాధనలు కూడా పెట్టాం. వాళ్ళతో పాటు నాయకులందరూ కూడా బాగా కష్టపడాలని కూడా ప్రత్యేకంగా కూడా కోరుకుంటున్నాం. అక్క వచ్చింది చూసాం వెళ్ళిపోయినది అనుకోకుండా ఎలక్షన్లప్పుడు ఎవరికి వాళ్ళు కష్టపడాలా, ఎవరికి వాళ్ళు లీడ్ తీసుకోవాలా. ఆయన చెప్పలేదు, ఈయన చెప్పలేదు అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఇది నాది, ఇది మేము గెలిపించుకోవాలా, అక్క గెలిస్తే మేము గెలిచినట్లని మీరందరూ ప్రతి ఒక్కరు భావించి మీరు ఎలక్షన్ గురించి కూడా కష్టపడాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరికీ కూడా చెప్తున్నాం. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలా, ప్రకాష్ రెడ్డి ఎవడే ఏందో 2 కోట్లు పెట్టి చీరలు తెచ్చినాడంట. చీరలంటే ఏదో 50 రూపాయలు 30 రూపాయలు చీరలు తీసుకొచ్చి మనకి ఇచ్చేటట్లున్నారు. ఎవరు కూడా మేము అంత తక్కువతో కట్టలేదయ్యా, నువ్వు సంపాదించిన డబ్బులతో మా మహిళలకు ఒక్కొక్కరికి పట్టు చీర పెట్టినా కూడా మిగిలే అంత డబ్బులు నీ దగ్గర ఉన్నాయని ప్రకాష్ రెడ్డికి కూడా మేము చెప్తున్నాం. ఎవరైనా సరే వాళ్ళ చీరలు కాదు ఇంకా ఏదైనా కమ్మలు, కడియాలు తీసుకొచ్చినా తీసుకోని, కానీ ఓటు మాత్రం సైకిల్ గుర్తుకేయాలని. ఆ డబ్బులైన సొంతమేం కాదు, మన పేదవాళ్ళవే. చాలా మంది రియల్ ఎస్టేట్ లో కొట్టేశారు, భూదందాలు చేశారు. ఎక్కడైనా సైటు ఒక ఇల్లు కట్టాలంటే దాంట్లో కమిషన్ కొడుతున్నారు, సైట్లు కూడా దందా చేస్తున్నారు. వాళ్ళ బ్రదర్స్ కు 3కి కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఎన్ని లక్షలు పెట్టినా కూడా వాళ్ళకి తక్కువే అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, హౌసింగ్ లో మాఫియా, తినే బియ్యంలో కూడా మాఫియా కూడా చేశారు. తినే బియ్యం, రేషన్ బియ్యం కూడా కర్ణాటక కూడా అమ్ముకునే దుర్మార్గులు ప్రకాష్ రెడ్డి సోదరులను కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఇవన్నీ కూడా మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రోజు నా కార్యకర్తలు గాని, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, దాంతో పాటు పరిటాల కుటుంబ సభ్యులు మీరందరూ కూడా ఏ ఒక్కరు మీకేం డబ్బులు ఇవ్వలేదు, మిమ్మల్ని రమ్మనలేదు. ఎవరికి వాళ్ళ అభిమానంతో ఈ రోజు ఇక్కడికి వచ్చారు.
పొద్దున ఒకరు వస్తాను మా ఇంటికి వచ్చినారు. కాల్ సెంటర్ పెట్టాడంటే చాలా దాని నుంచి ఫోన్లు చేస్తానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విలేజ్ చేసి ఈరోజు అన్నయ్య వస్తున్నాడు ఊరికి, ప్రకాష్ రెడ్డి వస్తున్నారు, మీ ఊర్లో మీరందరూ కూడా తరలి రావాలా, లేదంటే కూడా ఇబ్బంది పెడతామని ప్రకాష్ రెడ్డి వాళ్ళు పెట్టిన మనుషులు చెప్తారంట. మరి ఈ రోజు నా వాళ్ళందరికీ సునీతమ్మ వస్తుందంటేనే పనులన్నీ ఇడిచిపెట్టి మీరందరూ కూడా ఇక్కడ వెయిట్ చేశారు. ఈ రోజు ప్రకాష్ రెడ్డికి జనాలు కూడా రాలేదు. ఒక్కసారి ఆలోచన చేయాలా ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి అని కూడా చెప్తున్నాం. కాల సెంటర్ పెట్టి ఫోన్లు చేసి బెదిరించిన ఈరోజు జనాలు వచ్చే పరిస్థితి. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారందరికీ మీ చల్లని దీవెనలు అందించాలని కోరుతున్న సీఎం వైఎస్ జగన్. లిక్కర్ స్కామ్ లో కుమార్తె జైలుకు పోకపోయి ఉంటే ప్రజలకు చంద్రశేఖరరావు చూడడం గగనమై ఉండేది. 5 ఏళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలతో జనంపై బాధిన సొమ్ములు కూడా అమ్మఒడికి ఖర్చు చేయని జగన్ రెడ్డి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.